జనసేనతో పొత్తు పెట్టుకొని గెలిచిన తర్వాత దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. అయ్యా, తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు మీకు ఒకటి తెలియజేస్తున్నాను. మీకు ఒక ప్రశ్నిస్తున్నాను. ఇది ఏమన్నా ఆంధ్రప్రదేశా లేకపోతే ఉత్తరప్రదేశా? ఉత్తరప్రదేశ్ అయితే బీజేపీ ప్రభుత్వము, యోగి ప్రభుత్వము రావడము, చంపడము, నరకడము, ట్రికింగ్ చేసుకోవడం, లేదంటే ఈవీఎంల ద్వారా గెలుచుకోవడం. ఇది ఆంధ్రప్రదేశ్, ఇది ప్రజాస్వామ్యం. ఇది చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒకప్పుడు మా పార్టీలో వాళ్ళు నేర్చుకున్న వాళ్ళే. కాంగ్రెస్ పార్టీలో ఓనామాలు నేర్పించింది మీకు కాంగ్రెస్ పార్టీనే. ఎమ్మెల్యే అనే పదం కూడా తెలియదు మీకు. అప్పుడు మీరు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి స్టూడెంట్ చైర్మన్గా ఉన్నప్పుడు మీ మంచి యువకుడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. గల్లా అరుణకుమారి వాళ్ళ నాయన గారు. దాని గురించి నేను వెళ్ళానంటే మీ బండారం అంతా బయటపడిపోతుంది. గల్లా అరుణకుమారి గారి తండ్రి మీరు ఏం మాట ఇచ్చిండ్రి, మీకు ఎందుకు ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎందుకు గెలిపించారు, ఎందుకు మంత్రి పదవి ఇప్పించారు అని చెప్పి నేను నోరు ఇప్పినానంటే మీ బండారం అంతా బయటపడిపోతుంది. బయటపడినా కూడా నాకేం చేసుకోలేరు దేవుని దయ వల్ల. 65 ఏళ్ళు నాకు. ఈ మధ్యకాలంలో ఎవరో అంటే వాళ్ళు ఫోన్ చేయడం, బెదిరించడం, నీకు చంపేస్తాం, నీకు అదిచ్చేస్తాం, నరికేస్తాం అని చెప్పి రోడ్లో పోతా ఉంటాను, ఒంటరిగా పోతా ఉంటాను. రాండి చూసుకుందాము. నేను భయపడేవాడిని కాదు, దేవుని వరము, బతికే ఉన్నాను. నేను దేవుడిచ్చిన ధైర్యంతో ఒకటి చెప్పగలుగుతున్నాను. నన్ను బెదిరించే వారికి, నన్ను ఒకవేళ చంపే ప్రయత్నం చేసినా కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఒకటి, నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఒకటి గుర్తు పెట్టుకోండి బాగా. నేను పోతూ నేను ఒకరినే పోను, నా జతకి 2 తీసుకొని వెళ్తాను. అది గుర్తుపెట్టుకోండి. ముఖ్య కారణం ఏమంటే చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం రామకుప్పంలో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసేదానికి పోతే మీకేం బాధ చెప్పండి? మీరే కావాలా? ఏకోగ్రహిక కావాలా? మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేయకూడదా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ఇది ఏమన్నా యూపీ రాష్ట్రమా? ఇది లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు.